హాయ్ ఫ్రెండ్స్. సో, మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం? డేటాబ్రిక్స్ యొక్క యుటిలిటీస్ గురించి థియరీ కాన్సెప్ట్ మొత్తం మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడేంటంటే ఒక స్మాల్ డెమో ఒకటి నేను చూపెడతాను. విచ్ ఈస్ రిలేటెడ్ టు డీబీ యూటిల్స్ అనమాట. సో, లాస్ట్ వీడియోలో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా. ఏంటి? పర్సెంటైల్ ఎఫ్ఎస్ అనే కమాండు, dbutils.fs అనే కమాండు బోత్ ఆర్ ఈక్వివలెంట్ అని అన్నా. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. ఈ పర్సెంటైల్ ఎఫ్ఎస్ అని నేను రన్ చేస్తే దాని బ్యాక్ ఎండ్ కోడ్ ఏంటి? dbutils.fs అనేదే రన్ అవుతది అని చెప్పినాను కదా! ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు నేను పర్సెంటైల్ ఎఫ్ఎస్ అనే మ్యాజిక్ కమాండ్ రన్ చేసిన. ఇప్పుడు ఇదేమైంది? ఈ ఈ కమాండు డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్‌తో ఇంటరాక్ట్ అయ్యి, దాని రూట్ కోర్ ఫోల్డర్‌లో ఏవైతే ఫోల్డర్స్ ఉన్నాయో, ఆర్ ఫైల్స్ ఉన్నాయో వాటన్నిటిని డిస్‌ప్లే చేసింది. ఇప్పుడు ఫోల్డర్స్ ఉన్నాయి గదా! సో, అవన్నీ గూడా ఫోల్డర్స్ అన్నమాట. వర్క్ స్పేస్ ఫోల్డర్, డేటాబ్రిక్స్ ఫోల్డర్, ఏవైనా డేటా సెట్స్ ఉంటే వాటి రిలేటెడ్ ఫోల్డర్. సో, ఆల్రెడీ క్రియేట్ అయిన ఇన్‌బిల్డ్ 4 ఫోల్డర్స్ అయితే ఇచ్చింది. ఎందుకు? కోర్ ఫోల్డర్ నుంచి ఇస్తుందన్నమాట. బానే ఉంది. ఇప్పుడు నేను డీబీ యూటిల్స్ కూడా చూస్తాను. చూద్దాం. సో, ఇప్పుడు నేనేమంటా dbutils.fs.ls ఎక్కడి నుంచి? కోర్ నుంచి ఇవ్వు. కోర్ ఫోల్డర్ నుంచి ఇవ్వు. సో, ఇప్పుడు నేను ఇది రన్ చేస్తా. ఇప్పుడు నాకు ఈ ఔట్‌పుట్టును, దీని ఔట్‌పుట్ సేమ్ ఉంటది. ఎందుకు? నేను పైనది రన్ చేషినా దాని అండర్‌లైన్ కోడ్ వచ్చేసరికి మనం ఇప్పుడు రన్ చేస్తున్న కోడే. సో, ఇప్పుడు చూడండి 4 రికార్డ్స్ వచ్చినాయి. పైనయి కూడా 4 రికార్డ్సే. మీకు కొంచెం యూఐ కొంచెం డిఫరెంట్ అయి ఉంటది. ఎందుకనంటే అది టేబులర్ ఫార్మాట్‌లో వస్తాంది. ఇది కొంచెం లిస్ట్ లాగొస్తది. ఎందుకంటే టీబీ యూటిల్స్ ఏదైనా కూడా లిస్ట్ ఫార్మాట్‌లోనే ఉంటది. సో, ఇది ఒక్కసారి మనం టేబులర్ ఫార్మాట్‌కి కన్వర్ట్ చేసినాం. డిస్‌ప్లే అంటే మనకు కొంచెం టేబులర్ ఫార్మాట్‌లో రోస్ అండ్ కాలమ్స్ వైస్ వస్తదనమాట. సో, అది నేను ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నా. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి. అంటే నేను సేమ్ కమాండే రన్ చేస్తున్నట్టే గదా! నా స్టేట్‌మెంట్ కరెక్టే గదా! సో, ఇది రన్ చేస్తే దాని కింద ఇదే రన్ అవుతది. బట్ ఎందుకు 2 మరి? 2 ఎందుకు అనంటే కొంచెం చిన్న తేడా ఉంది. ఏంటంటే ఈ dputils.fs అనేది నాకు మోర్ కంట్రోల్ ఇస్తది. ఎందుకు? ఎగ్జాంపుల్ నేను ఈ డేటాని ప్రోగ్రామాటికల్‌గా ఉపయోగించుకుందాం అనుకుంటున్నా. ఏంటి? యాస్ పార్ట్ ఆఫ్ అన్ ఈటీఎల్ వర్క్ నేనేంటంటే నా కోర్ ఫోల్డర్‌లో ఆర్ లేకపోతే ఒక పని చేద్దాం. ఒక ఇది డేటా సెట్ తీసుకుందాం. దీని లోపలికెళ్దాం. సో, దీని లోపట ఏముందో చూద్దాం. సో, దీని లోపట మనకెన్ని ఫైల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. అది నా రిక్వైర్మెంట్ అనుకుందాం. దీంట్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయనేది యాస్ పార్ట్ ఆఫ్ ఈటీఎల్ వర్క్ నేను చేద్దామనుకుంటున్నా. ఎన్ని ఫైల్స్ లేకపోతే ఎన్ని ఫోల్డర్స్. సో, దీనికి పాయింట్ చేసిన ఈ ఫోల్డర్‌కి ఒకసారి రన్ చేద్దాం. ఎన్నున్నాయి అనేది చూద్దాం. సో, సేమ్ ఇక్కడ గూడా ఎట్లా ఉంటది? సేమ్ అదే కాపీ పేస్ట్ చేస్తే అది గూడా వర్కౌట్ అవుతది. అది రన్ అయ్యేలోపు ఇది గూడా మనం ఇక్కడ గూడా పెట్టేద్దాం. యాహ్! ఇది గూడా నేను రన్ చేస్తా. అది రన్ అయ్యేలోపు యాహ్! ఏంటి ఇప్పుడు నేను సేమ్ లిస్ట్ డౌన్ చేస్తున్నా. కాకపోతే ఒక ఫోల్డర్ లోపటికెళ్ళిపోయినా. డేటాబ్రిక్స్ డేటా సెట్ అని. సో, ఇక్కడ చూడండి 55 రోస్ ఉన్నాయి. అవి ఫోల్డర్స్ అయి ఉండొచ్చు. ఫైల్స్ అయి కూడా ఉండొచ్చు. ఇక్కడ చూడండి 2 ఫైల్స్ నాకు ఆల్రెడీ కనబడుతున్నాయి. రీడ్‌మీ ఒక ఫైల్ ఉంది. ఇక్కడ గూడా ఒక ఫైల్ ఉంది. స్పార్క్ రీడ్‌మీ అనే ఒక ఫైల్ గూడా ఉంది. చూడండి పైన గూడా 55 వచ్చింది. ఎండ్ ఆఫ్ ది డే బోత్ ఆర్ సేమ్ కాబట్టి సేమ్ వస్తది. ఇక్కడ సో, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎన్నున్నాయి? ఈ ఫోల్డర్ లోపట ఎన్నున్నాయి? ప్రోగ్రామాటికల్‌గా వాడాలి అనంటే, ఇప్పుడు నేనేం జేయాలి? పైనది వాడతానా ప్రోగ్రామాటికల్‌గా? వాడలేను. ఇది మాత్రమే వాడతా. సో, ఒక్కసారి చూద్దాం అది ఎట్లా అనేది. సో, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక కోడ్ రాషిన. సో, ఇప్పుడు ఏంటిది? ఓకే. ఇక్కడ ఏంటి సింపుల్ లాజిక్ అదేం లేదు. ఒక్కటి మిస్ అయింది. అది గూడా పెడదాం. ఐటెమ్స్ ఈక్వలెంట్స్ టు ఐటెమ్స్ అనేది మిస్ అయింది. దాంట్లో ఏం పెడదాం? దీని యొక్క రిజల్ట్ పెడితే అయిపోతది గదా! ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? దీని యొక్క ఔట్‌పుట్‌ని తీసుకొచ్చి ఐటెమ్స్‌లో పెడుతున్నా. బానే ఉంది. ఆ ఐటెమ్స్‌లో ప్రతి ఒక్కదాన్ని లూప్ చేసి ఎండ్ విత్ స్లాష్ అయితే, ఫార్వర్డ్ స్లాష్ అయితే అది ఫోల్డర్ అన్నమాట. ఒకవేళ ఎండ్ కాలేదనుకో అది ఫైలు. మనకి పైన అట్లనే ఉంది గదా! ఎండీ ఆర్ సీఎస్‌వి ఆర్ టీఎక్స్‌టీ అని ఉంటే అది ఫైలే. ఒకవేళ ఈ స్లాష్ అని ఉంటే అది ఫోల్డర్ అన్నమాట. సో, అదే నేను ప్రోగ్రామాటికల్‌గా రాసుకున్నా. ఒక్కసారి రన్ చేద్దాం. సో, ఇప్పుడు నాకేమవ్వాలి 55 రావాలి. దాంట్లో 2 ఫైల్స్ ఉన్నట్టున్నాయి. ఆల్రెడీ ఇగో ఇక్కడ డిస్‌ప్లే అయింది. ఒకసారి చూద్దాం ఏమవుతదో. సో, ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, పర్సెంటైల్ ఎఫ్ఎస్
మ్యాజిక్ కమాండ్‌కి dbutils.fsకి ఏంటంటే 2 గూడా ఒకటే. కాకపోతే ఈ dbutils అనేవి మనకి మోర్ కంట్రోల్ ఇస్తది. సో, దాన్ని మనం ఏం జేయొచ్చనంటే ప్రోగ్రామాటికల్ పర్పస్‌గా నువ్వెప్పుడన్నా యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 53, 2 కలిపితే 55 విచ్ ఈస్ ఈక్వల్స్ టు మై ఔట్‌పుట్. సో, ఇదనమాట. ఇట్లా ప్రోగ్రామాటికల్‌గా నేను ఎక్స్‌వైజెడ్ పర్పస్‌కి వాడాలనుకుంటే నువ్వు మ్యాజిక్ కమాండ్ వాడలేవు. dbutils మాత్రమే వాడతావు. సో, ఇంకొకటి గూడా చూద్దాము. అసలు ఏమేం హెల్ప్ కమాండ్స్ ఏమన్నున్నాయి. వాట్ హెల్ప్ dbutils హెల్ప్ ఏమన్నా గైడ్ ఉందా చూద్దాం. యాహ్! సో, ఇంకొకటి కూడా మనం అనుకున్నాం గదా! విడ్జెట్స్. విడ్జెట్స్ ఎట్లా క్రియేట్ చేయాలనంటే ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా ఉన్నాయి. టెక్స్ట్ రిలేటెడ్ విడ్జెట్, ఇంకోటేంటి టెక్స్ట్ ఉంది. ఇంకొకటేంటి డ్రాప్ డౌన్ ఉంది. మల్టీ సెలెక్ట్ అంట, కాంబో బాక్స్ అనంట. అవి గూడా ఒకసారి చూద్దాం. అవి విడ్జెట్స్ ఏంటి అనేది. సో, ఇప్పుడు చూడండి ఒక గైడ్ వచ్చింది. డీబీ యూటిల్స్ రిలేటెడ్‌వి. ఇక్కడేమున్నాయి మనం మాట్లాడుకున్నటియే ఉన్నాయి. డీబీఎఫ్ఎస్ అనంటే మానిప్యులేట్ మానిప్యులేట్స్ ది డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్ ఫ్రమ్ ది కన్సోల్. ఓకే. అంటే డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్ తోటి మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు అనుంది. సీక్రెట్స్ ఓకే. సీక్రెట్స్ రిలేటెడ్ యాక్టివిటీ చేయొచ్చు. విడ్జెట్స్ అనంటే మెథడ్ టు క్రియేట్ అండ్ గెట్ బౌండ్ వాల్యూస్ ఆఫ్ ఇన్‌పుట్ విడ్జెట్స్ ఇన్‌సైడ్ నోట్‌బుక్. ఓకే. పారామీటరైజ్ చేయడానికి. సో, మనం మాట్లాడుకున్నయి ఉన్నాయి. ఇంకా అడిషనల్ కూడా ఉన్నాయి. విచ్ ఆర్ ఇన్ ప్రివ్యూ. కొన్ని ప్రివ్యూ అని ఉన్నాయి చూడండి. యాహ్! ఇదేదో ప్రివ్యూ ఉంది. ఓకే. యాహ్! క్రెడెన్షియల్స్ ఉన్నాయి. యాహ్! ఇప్పుడు నేను ఎఫ్ఎస్ రిలేటెడ్ గైడ్ కావాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్ డాట్ హెల్ప్ అని ఇస్తా. వాటి రిలేటెడ్ యొక్క గైడ్ వస్తదనమాట. అంటే ఎఫ్ఎస్ లోపట వాడాల్సిన కమాండ్స్ యొక్క గైడ్ అంతా ఇప్పుడొస్తది. మీకిప్పుడు ఇట్లాంటిది యూజ్‌ఫుల్. సో, మీకు సీక్రెట్స్ గురించి తెలవదనుకోండి. జస్ట్ సీక్రెట్ డాట్ హెల్ప్ అని అంటే దాని గైడ్ మొత్తం వస్తది. ఇక్కడ చూడండి కమాండ్స్ అన్నీ ఉన్నాయి. వాటిని ఎట్లా వాడాలనేది కూడా ఉంది చూడండి. సీపీ, కాపీ, లిస్ట్ ఇది బావుంది. ఓకే. మూవ్, మౌంట్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక ఆప్షన్ కూడా ఉంటది. నేను సీపీ గురించి ఎట్లా వాడాలో తెలుసుకుందాం అనుకుంటున్నా. జస్ట్ ఆ నేమ్ ప్రొవైడ్ చేయండి. దాని గురించిన గైడ్ వస్తది. ఇంకొంచెం డెప్త్‌గా. సో, యాహ్! ఇట్లా మనకి ఈ డీబీ యూటిల్స్ అనేది చాలా చాలా యూజ్‌ఫుల్. ఇప్పుడు చూడండి ఏం చేయొచ్చు కాపీస్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీ పాసిబుల్ అక్రాస్ ది ఫైల్ సిస్టమ్. ఓకే. బానే ఉంది. సో, కొన్ని పారామీటర్స్ కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ సింటాక్స్ కూడా అదే ఇచ్చింది చూడండి. సీపీ నీ సోర్స్ ఎక్కడ, నీ డెస్టినేషన్ ఎక్కడ అని కూడా చెప్తా ఉంది. ఇక్కడ ఇంకొంచెం గైడ్ ఉంది చూడండి. సో, ఇదన్నమాట. సో, మీరిచ్చే ఇన్‌పుట్‌ని బట్టి అది మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా ఉంటది. సో, ఇప్పుడు నేను ఇదొకటి రన్ చేస్తా. ఇది విడ్జెట్ గెట్ అనంటే వాల్యూస్‌ని తీసుకోవడానికి. సో, ఇది నేను కామెంట్ ఔట్ చేస్తా ఇప్పటి మట్టికి. యాహ్! ఇప్పుడు నేను రన్ చేస్తే కొన్ని విడ్జెట్స్ క్రియేట్ అవుతున్నాయి. విడ్జెట్స్ క్రియేట్ అవుతున్నాయి. చూద్దాం. టీపీ ఏముంది విడ్జెట్ డాట్ మల్టీ బాక్స్ టెక్స్ట్ ఇట్లా కొన్ని ఉన్నాయి గదా! చూడండి ఇక్కడ క్రియేట్ అయిపోయినాయి. విడ్జెట్ డాట్ టెక్స్ట్ అనంటే టెక్స్ట్ బాక్స్ ఒకటి క్రియేట్ అవుతదనమాట. ఈ విడ్జెట్స్ డాట్ డ్రాప్ డౌన్ ఇది చూడండి. ఈ డ్రాప్ డౌన్‌లో మనం ఇక్కడ వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేసినాం. దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. బట్ ఏంటి విడ్జెట్ అనే దాని వల్ల మనకి యూజ్ ఏంటనేది మీకు అర్థమైతే చాలు. సో, యూఎస్‌సిస్టో రేపు పొద్దున నేను ఇంకొక వాల్యూకి రన్ చేద్దాం అనుకుంటే రన్ చేయొచ్చు. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసరికి ఇదని పెట్టినాను కాబట్టి అది అక్కడికొచ్చింది. సో, ఇక్కడ డ్రాప్ డౌను కాలమ్ మల్టీ సెలెక్ట్ మల్టిపుల్ వాల్యూస్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఇదనమాట. ఇట్లా చూడండి. మల్టీ సెలెక్ట్ అనంటే ఇట్లా. డ్రాప్ డౌన్ అనంటే ఒకటే వాల్యూ పిక్ చేసుకోవచ్చు స్టేజింగ్. ఇదేంటంటే ఇది తీసేసి ఇంకేమన్నా ఇచ్చుకోవచ్చా? యాహ్! రీజియన్ ఇట్లా. ఇప్పుడు నా నోట్‌బుక్ రెండిటికి వర్కౌట్ అవుతది. యూఎస్ ఈస్ట్ ఇంకో నెక్స్ట్ టైమ్‌లో నేను దేనికి రన్ చేస్తా? ఏపీ సౌత్. ఇట్లా నా నోట్‌బుక్‌ని డైనమిక్‌గా నేను రన్ చేయడానికి యూజ్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అలియాస్ అని ఇక్కడ ఎవడో ఉన్నాడు గదా! అది తీసేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకి రన్ చేద్దాం అనుకుంటున్నా. ఆయనకి సంబంధించిన రిపోర్ట్. నేను రన్ చేయొచ్చు వితౌట్ చేంజింగ్ ది కోడ్. ఎందుకు? ఆ పారామీటర్‌ని నేను అక్కడ కండిషన్‌లో వాడుతున్నాను గాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ అని ఇస్తా. సో, ఇప్పుడు ఏమైతది ఆ టేబుల్ మీద ఏదైతే ఎంప్లాయీ రిపోర్ట్ ఉందో ఆ రజనీకాంత్‌ని తీసేసి శ్రీకాంత్ అనే వాల్యూ ఇస్తదనమాట. సో, ఇట్లా ఇదేంటంటే మనకి చాలా పవర్‌ఫుల్. ఫ్యూచర్‌లో మనం దీని గురించి ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. బట్ విడ్జెట్స్ వల్ల మీకేంటి ఉపయోగం అని తెలిస్తే చాలు. సో, ఇదండి. ఒక్కసారి మీరు ఈ కమాండ్స్ గో త్రూ అవ్వండి. నా సజెషన్ ఏంటంటే, ఈ హెల్ప్‌తో ఒక్కసారి ప్రతి ఒక్క దానికి డీబీయూటిల్స్ డాట్ హెల్ప్ దెన్ ప్రతి ఒక్క విడ్జెట్‌కెళ్ళి హెల్ప్ చూసి
దెన్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తది. డోంట్ వరీ మనం ఫ్యూచర్‌లో గూడా ఇంకొంచెం డెప్త్‌గా చూద్దాం.